ఆల్ రైట్. మనము రెండవ భాగంలో ఉన్నాం మనం. అవర్ ప్రాసెసెస్ అని చెప్పి. అందులో కనెక్ట్, క్రైస్ట్ చర్చ్ అండ్ కాస్ మనం చూసుకున్నాము. ఓకే. ఇప్పుడు ఎక్విప్ అంటే తయారు చేయడం. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ ఎంత ఇంపార్టెంట్ మనకు డిసైపుల్షిప్ మేకింగ్‌లో అనేది మనం చూసుకుంటూ వెళ్దాం ప్రియులారా. ఇది పార్ట్ 11 ఇది. ఎక్విప్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ గురించి. ఫస్ట్ తను మెడికల్ డాక్టర్ గురించి చెప్పుకుంటూ వస్తాడండి. ఒక మెడికల్ స్టూడెంట్ ఆయన డాక్టర్ గానికే 3 ఇయర్స్ ఆఫ్ బేసిక్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్‌కి వెళ్ళాలి ఆయన. ఆ తర్వాత 4 ఇయర్స్ ఆఫ్ మెడికల్ స్కూల్‌కి వెళ్ళాలి ఆయన. 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అండర్ ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ కింద కూర్చోవాలి తనెళ్ళి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్ కావాలంటే. ఎందుకనంటే ద గోల్ ఈస్ టు డెవలప్ ఎ యంగ్ డాక్టర్ హూ హ్యాస్ ద నెసెసరీ నాలెడ్జ్, స్కిల్స్, కోచింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ టు ప్రొవైడ్ గుడ్ మెడికల్ కేర్. ఈయన మంచి మెడికల్ కేర్ ఇవ్వాలనంటే ఓకే ఒక ట్రైనీ. ఆయన గోల్ ఏందనంటే ఓకే మంచి నాలెడ్జ్, స్కిల్స్, కోచింగ్, ఎక్స్పీరియన్స్ రావాలి తనకు. అప్పుడే తను మంచి డాక్టర్ అయి ఇతరులకు మంచి వైద్యమును అందించగలడు అని చెప్పాలని. అది లేకపోయిందనుకోండి తను చాలా నష్టం చేస్తాడు అసలు యాక్చువల్లీ వాళ్ళందరినీ కూడా. సో కనుక అలా కాకుండా ఉండాలనంటే మంచి ట్రైనింగ్ కావాలబ్బాయి అది. అది చాలా ఇంపార్టెంట్ అది. అందుకొరకే మీరు చూడండి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకో మనం. ఆ డాక్టర్ ఎంత కన్సర్న్ కలిగి ఉంటాడో, ఎంత జాగ్రత్తగా చూస్తారో నాపై. ఎలా ఉంది మీ హెల్త్? యూనో మీ థాట్స్ ఎలా ఉన్నాయి? మీకు ఎలా పనిచేస్తుంది? నొప్పి ఎంతవరకు ఉంది? రికవరీ ఎంతవరకు ఉంది? చాలా కేర్‌ఫుల్‌గా బాడీని పట్టించుకుంటుంటారు వాళ్ళు. బెనిహో గారు ఏమంటారంటే యూనో ఐ వుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద ప్రాసెస్ బికాస్ లైఫ్ అండ్ డెత్ డిపెండ్ ఆన్ ఇట్. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రజల విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఎందుకనంటే జీవ మరణములు దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈ వ్యక్తి జారిపోతాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి నేను సరి అయిన ఆత్మీయ వైద్యాన్ని అందించవలసిన వాడనే ఉన్నాను అని అంటాడు. అంత మాత్రమే కాదు, హౌ మచ్ మోర్ వుడ్ ఐ నాట్ ఎంట్రస్ట్ మై ఎటర్నిటీ టు ఎనీవన్ హూ ఈస్ నాట్ ఎక్విప్డ్ ఇన్ ద వర్డ్, హూ ఈస్ నాట్ ఎక్విప్డ్ ఇన్ ద వేస్ అండ్ వర్కింగ్స్ ఆఫ్ గాడ్. ఒక శరీరంను గురించే అంతగా ట్రైనింగ్ తీసుకొని దాదాపుకు 10 సంవత్సరాలు ట్రైనింగ్ చేసుకొని అయినప్పటికీ కూడా జాగ్రత్తగా మనిషి యొక్క బాడీని గురించి అంత కన్సర్న్ వాళ్ళు కలిగి ఉంటే ఒక వ్యక్తి, ఒక దైవజనుడు వాక్యంలో, వాక్య మార్గంలో, దేవుని యొక్క మార్గంలో సరి అయిన తర్ఫీదు పొందకపోతే ఆ సంఘానికి, ఆ దైవజనునికి నా జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో అప్పగించను అని అంటాడు ఆయన. కరెక్ట్ కదా అది. లేదనుకోండి సరి అయిన ట్రైనింగ్ అవి ఇవి లేవనుకోని మనం ఏం లేదు వాళ్ళని చెడిపేస్తాం మనం అసలు యాక్చువల్లీ. వాళ్ళని పాడు చేసే అవకాశం ఉంటుంది అబ్బాయి మనకు. సో కనుక కరెక్ట్‌గా అటువంటి రైట్ ట్రైనింగ్ కలిగిన వ్యక్తి మనకు అవసరం అన్నట్టు ఈ రోజుల్లో. ఓకే. రైట్ కలిగిన వ్యక్తి మనకు అవసరం. ఓకే. సో కనుక ఇప్పుడు నీడ్‌ఫుల్ ప్రిపరేషన్. అసలు ఈ ప్రిపరేషన్‌కి నీడ్ ఏంటి? ఎలా మనం దీన్ని గుర్తించాలి? అనే విషయాన్ని మనం గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 11, 12 వచనాల్లో ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దీన్ని. ఓకే. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, బోధకులు అని చెప్పి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆయన చూపిస్తాడు మనకు. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీని మనం గమనించినట్లయితే మొదటిగా అపోస్తలిక్ ఈజ్ ఫస్ట్ ఆన్ ద సీన్ టు లే ద ఫౌండేషన్. అపోస్తలులు అనంటే వారి ద్వారా పరిచర్య మొదలైంది. వారికి దేవుడు ఆయన పరిచర్యను అప్పగించిండు కాబట్టి వారు పునాది అయి ఉన్నారు అసలు యాక్చువల్లీ అపోస్తలులు. తర్వాత ద ప్రొఫెటిక్ రిప్రజెంటెడ్ బై ద ఫోర్ ఫింగర్ దెన్ కమ్స్ అలాంగ్ టు పాయింట్ ఆఫ్ వే ఫార్వర్డ్ అని అసలు యాక్చువల్లీ. ఓకే. ప్రొఫెటిక్ అని అంటే ఆయన ముందుకు ఎలా వెళ్ళాలనో, ఓకే దేవుని వాక్కుని తీసుకొని ఇక ముందుకు మనం ఎలా వెళ్ళాలనో ప్రవక్త మనల్ని నడిపిస్తుంటాడు. సువార్తికుడు ఎందుకనంటే ఇక నశించిపోతున్న ఆత్మలను సంపాదించే విషయంలో సువార్తికుడు పనిచేస్తుంటాడు సంఘంలో. కాపరి ఏం చేస్తాడండి? ఇదిగో వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని పట్టించుకోవడము, ఓకే పెద్దన్నగా. అందుకనికి ఏమంటుందంటే దెన్ నర్చర్స్ కేర్స్ ఫర్ ద యునో పీపుల్ యాజ్ అ రింగ్ ఫింగర్ హీఈస్ మ్యారీడ్ టు ద లోకల్ చర్చ్. ఎందుకనంటే ఈయన లోకల్ చర్చ్‌కి మ్యారేజ్ చేసుకున్నట్టు ఈయన. కాబట్టి వాళ్ళని ఒక భర్తగా అర్థమవుతుందా? ఒక కాపరిగా, ఒక అండగా నిలబడతాడు అన్నట్టు సంఘానికి చక్కగా అన్ని విషయాల్లో. టీచర్ ఏం చేస్తాడు ఇప్పుడు? కమ్స్ టు స్ట్రెంథెన్ ద చర్చ్ విత్ టీచింగ్. ఓకే. ఇక టీచింగ్ చేస్తూ, బోధ చేస్తూ సంఘాన్ని బలపరుచుకుంటూ వస్తుంటాడు ఆయన. అందుకొనికి ఎఫెసీ పత్రిక 4:13లో ఈ మాట ఉంటుంది. ఏమనంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఇదిగో వీరిని దేవుడు అప్పగించినట్టు అసలు యాక్చువల్లీ ఈ పరిచర్యలో. సో కనుక ఈ దీంట్లో మనం ఏం గమనిస్తున్నాం అంటే ఎక్విప్ అనే మాట చూస్తున్నాం అబ్బాయి.
ఎక్విప్, తర్ఫీదు అవ్వడం అనే మాటను చూస్తున్నాం. ద వర్డ్ ప్రిపేర్ ఆర్ ఎక్విప్ ఈస్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. అదొక గ్రీక్ వర్డ్, అది కాటార్ టిస్మోస్ అని అంట దాన్ని, విచ్ మీన్స్ టు పర్ఫెక్ట్ ఆర్ టు ప్రిపేర్ ఫుల్లీ. కంప్లీట్గా చక్కగా తర్ఫీదు చేయనికే, ప్రిపేర్ చేయనికే ఆ వర్డ్ వాడబడిన. ఇట్స్ రూట్ వర్డ్ కాటారిజో మీన్స్ పుట్ రైట్. అంటే ఆ వ్యక్తిని సరి అయిన రీతిలో తర్ఫీదు చేయడం, మెండ్ చేయడం, రిపేర్ చేయడం అన్నట్టు. ఇట్ కుడ్ బి లైకెన్ టు సెట్టింగ్ అ డిస్లొకేటెడ్ జాయింట్. అంటే ఒక బోన్ డిస్లొకేట్ అయితే ఎలా కరెక్ట్ చేస్తారో దాన్ని, అలా ఒక వ్యక్తిని తయారు చేస్తాడు అన్నట్టు. అది యాక్చువల్లీ ఆ వర్డ్ అపోస్తలున్న పౌలు వాడిండు. సో కనుక ఎందుకు అసలు యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ ఏమవసరం ఒక వ్యక్తికి? ఓకే, ఎందుకు అసలు యాక్చువల్లీ డిసైపుల్ మేకింగ్లో ఆ వ్యక్తిని మనము ట్రైన్ చేయాల్సిన అవసరత ఏముంది? 3 విషయాలు చెప్తాడు దీంట్లో ఆయన. మొదటిది మినిస్ట్రీ కోసం అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఏమో మినిస్ట్రీ. ఏంటా మినిస్ట్రీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 మళ్ళీ పరిశుద్ధులు సంపూర్ణగునట్లు. పరిశుద్ధులు అనంటే క్రీస్తు చేత రక్షింపబడి డిసైపుల్ అవుతూ సంఘంలో ఉన్నవాళ్ళు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన అనగా యేసుక్రీస్తు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. నేను ఇందాక మీకు చెప్పిన, నేను అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు దేనికి అవసరమా అని చెప్పి. వీళ్ళందరూ చాలా చాలా అవసరం అసలు. దీన్ని అందుకొని ఇంకా 5-fold పవర్ఫుల్ మినిస్ట్రీ ఉంటుంది. ఈ 5-fold మినిస్ట్రీ సంఘంలో నెరవేర్చబడుటకు మనం గమనిస్తూ ఉండాలబ్బా ఎప్పటికప్పుడు. చాలా అవసరం. ఒక కాపరిగా, ఒక సంఘ కాపరిగా ఈ 5-fold మినిస్ట్రీ నిన్ను వాడుకుంటాడా దేవుడు, ఇతరులను వాడుకుంటాడా, ఎలా వాడతాడో కానీ మొత్తానికి ఈ ఆఫీస్ మాత్రము అమల్లో ఉండాలి అసలు యాక్చువల్లీ ఎవ్రీ టైం ఇది. ఆల్ రైట్, వి బిల్డ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మినిస్ట్రీ గురించి చూస్తున్నాం కదా మనం. వి బిల్డ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వెన్ వీ లెర్న్ హౌ టు డిసైపుల్ న్యూ కన్వర్ట్స్ అండ్ ఇంట్రడ్యూస్ దెమ్ టు ద బేసిక్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. ఓకే, అసలు యాక్చువల్లీ ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ని మనం బిల్డ్ చేసి కొత్త వాళ్ళని ఓకే ఫౌండేషన్ ట్రూత్స్ వాళ్ళకి నేర్పిస్తుంటాం అన్నట్టు మనం. మినిస్ట్రీ అన్నప్పుడు అంటే మినిస్ట్రీ అన్నట్టు బయటికి వెళ్ళి పరిచర్య కాదు, వాళ్ళకి మినిస్టర్ చేస్తున్నాం అన్నట్టు మనం. ఓకే, టు టీచ్ దెమ్ హౌ టు రీడ్ ద బైబుల్. వాళ్ళకి బైబిల్ ఎలా చదవాలని నేర్పిస్తుంటాం మనం. ప్రార్థన ఎలా చేయాలని నేర్పిస్తున్నాం. వాళ్ళ వాళ్ళ కష్టాల్లో నష్టాలు ఎలా నిలదొక్కాలని నేర్పిస్తుంటాం మనం. వెన్ బిలీవర్స్ ఆర్ equipped ఫర్ సర్వీస్ దే విల్ బికమ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ చేంజ్ బై సర్కమ్స్టాన్సెస్. ఇది చాలా అవసరం అబ్బాయి. చూడండి, వెన్ బిలీవర్స్ ఆర్ equipped, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎప్పుడైతే తయారు చేయబడతారో, అర్థమవుతుందా, వాళ్ళ ఉన్న మార్పును బట్టి దానికి వాళ్ళు ఏజెంట్స్ తయారై ఇతరులకు దీవెనకరంగా ఉంటారు అసలు యాక్చువల్లీ వాళ్ళు. ఇంకో మాటకు వస్తే నాపై మన పని వాళ్ళు ఇంకా సులువు చేసి పెడతారు అసలు యాక్చువల్లీ. మీకు తెలుసా ఏ పాస్టర్ పిచ్చి పిచ్చిగా కష్టపడతారు తెలుసా? కష్టపడడం అంటే వెట్టి చాకిరి ఏ పాస్టర్ చేస్తాడంటే, బిలీవర్స్ని నువ్వు తయారు చేసుకోకపోతే, కాన్స్టెంట్ టీచింగ్ క్లాసెస్ వాళ్ళకి లేకపోతే, డిసైపుల్షిప్ లేకపోతే రాత్రి పగలు వెట్టి చాకిరి మనం చేస్తూనే ఉంటాం అబ్బాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు తయారవుతారు అనుకోండి, అప్పుడు మనం దేని విషయంలో మనం కాన్సన్ట్రేట్ చేయాలో నేను చెప్తాను మీకు. మనమైతే టీచింగ్ విషయం చేస్తుంటే వాళ్ళేమో ఫీల్డ్లో వెళ్ళి పని చేస్తుంటారు అబ్బాయి. ఇంకో మాటకు వస్తే మనకన్నా పని వాళ్ళే ఎక్కువ చేస్తారు. సో మినిస్ట్రీకి మనం ఎక్విప్ చేస్తున్నాం వాళ్ళని. నెంబర్ 2, మినిస్ట్రీ మాత్రమే కాదు, వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఆ ఎదుగుదల కోసం మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతూ ఉండాలి వాళ్ళది అసలు యాక్చువల్లీ. అది కూడా చాలా అవసరం అసలు. కొంతమంది చూడడానికి కొంతకాలం వరకు అలానే ఉంటారు, ఎక్కడేసిన గొంగడి అలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తర్ఫీదు పొందలేదు కాబట్టి మనపైనే ఆధారపడుతుంటారు ప్రతిదానికి వాళ్ళు. సో వాళ్ళని మెచ్యూర్ చేసినాం అనుకోండి అబ్బాయి, మన పని సులువు అవుతుంది. వాళ్ళు సులువుగా చక్కగా వాళ్ళ జీవితాల్లో నిలబట్టికే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ డిసైపుల్. ఓకే, అంటే డిసైపుల్ మెచ్యూరిటీ అవుతున్నాడు అంటే అది గుర్తింపు అన్నట్టు అసలు యాక్చువల్లీ. అది మెచ్యూరిటీ హెల్ప్స్ టు గార్డ్ అస్ అగైన్స్ట్ బీయింగ్ స్వేవ్డ్ బై ఎవ్రీ విండ్ ఆఫ్ డాక్ట్రిన్ ఆర్ టేకెన్ ఇన్ బై ఎవ్రీ డిసెప్షన్. బాగా మోసం ఉంది అసలు యాక్చువల్లీ లోకంలో. చాలా ఏది పడితే అది ప్రసంగించేస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు సేవకులుగా బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు. సో కనుక ఒక డిసైపుల్ని మనం మెచ్యూరిటీ చేసినాం అనుకోండి, అదిగో వాటి నుంచి ముఖ్యంగా ఏం తెలుసా, సోషల్ మీడియా నుంచి వాళ్ళని కాపాడుకోగలం. అంత మాత్రమే కాదు, జాగ్రత్త వినండి అబ్బాయి, లోకల్ సంఘాలు ఎక్కువైపోతున్నాయి అసలు యాక్చువల్లీ. ఎవరు పడితే వాళ్ళు సంఘాలు పెట్టేస్తున్నారు, ఏ ఇంట్లో పడితే వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ కాకుండా ఉండాలనంటే మన దగ్గర ఉన్న బిడ్డల్ని, మన దగ్గర రక్షింపబడిన వారిని సరైన రీతిలో మినిస్ట్రీ కోసము, మెచ్యూరిటీ కోసం తయారు చేస్తే నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోరాబాయి. ఒకవేళ వెళ్ళినా సాక్షులుగా వెళ్తారు, ఇతరులకు దీవెనకరంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ ద్వారా మనకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15 మళ్ళీ అందువలన అన్నాడు ఆయన. ఎందువలన?
ఇందాక మనం చూసుకున్నాం కదా 13 వచనంలో, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, గమనించండి, అది మనల్ని మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని అన్నాడు ఆయన. చూస్తున్నారా మీరు? అది అంటే ఇంకో మాటకు వస్తేనే అబ్బాయి, ఒక కాపరి పని సామాన్య పని కాదు. సంఘం నడిపించడం అంటే ఊరికేనే వాక్యం చెప్పడం వదిలిపెట్టడం కాదు. అదిగో వాళ్ళని తర్ఫీదు చేయడం, క్రీస్తు వలె వాళ్ళు ఉండాలనంటే అదిగో ఆ 5 ఫోల్డ్ మినిస్ట్రీని నెరవేర్చుకుంటూ వచ్చి మన దగ్గర ఉన్న బిలీవర్స్ మెచ్యూరిటీ లెవెల్కు వాళ్ళు ఎదుగుతుండ్రా లేదా అనేది చూస్తుండాలి. భౌతికంగా మనం ఎంతో ప్రార్థన చేస్తాం, ప్రభు వాళ్ళకి ప్రమోషన్స్ దయచేయి, ఇంక్రిమెంట్స్ దయచేయి, ఇంకా జాబ్స్ మంచిగా మెరుగుపడాలా, పిల్లలు మంచి చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అబ్బాయి. అంతేవిధంగా ఆత్మీయంగా కూడా వాళ్ళు చక్కగా ఎదుగుతున్నారా లేదా, ఆ ఆత్మీయతలో కూడా వాళ్ళు ఎదిగితే అది ఎంతో చాలా అవసరము. అదే ప్రాముఖ్యమైనది కూడా చెప్పాలి మనం. 13లో అన్నాడు కదా ఆయన, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచయ ధర్మము జరిగించుటకు ఇది చాలా చాలా అవసరం అబ్బాయి. మెచ్యూరిటీ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలా, రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కావాలి, అంటే సంఘం క్షేమాభివృద్ధిగా ఉండాలంటే అంత మాత్రం కాదు, దేవుడు మనకు వచ్చిన పరిచర్య ధర్మము నెరవేరుస్తూ ఉండాలంటే, జరుగుతూ ఉండాలంటే ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ మెచ్యూరిటీకి చాలా చాలా అవసరం. ఓకేనా? ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఎందుకు 4, 14, 15లో ఎగుర కొట్టబడ నీ వారమై నుట్లుండక అనే మాట ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోకున్నట్లున్నపై ఎదుగుతూ ఉండాలనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే టీచింగ్ చాలా అవసరం. The word until implies that there is no shortcut to the process of maturity. It takes intentional discipleship and years to disciple someone to maturity in Christ. షార్ట్కట్ ఏం లేదబ్బాయి, అర్థమవుతుందా? అసలు ఆ వ్యక్తి నిజంగా సంపూర్ణ కావాలంటే, ఒకే పరిచర్య ధర్మం నెరవేరాలంటే, క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలనంటే ఇంటెన్షనల్గా, అర్థమవుతాం. వాళ్ళు మనల్ని వచ్చి అడగరు, మనమే వాళ్ళను చొరవ తీసుకొని స్వతహాగా వెళ్ళి వాళ్ళని డిసైపుల్ చేయాలబ్బాయి. అర్థమవుతుందా? అది చాలా అవసరం. అది మనం ఎంత చొరవ తీసుకుంటే వాళ్ళంత చురుగ్గా ఉంటారు అసలు యాక్చువల్ మినిస్ట్రీలో. మూడవది మల్టిప్లికేషన్ అవుతుంది ఇప్పుడు వాళ్ళని. ఇది చాలా అవసరం. ఎందుకు సంఘాలు ఎదగట్లేవు అని అంటే ఇదే రీజన్ అసలు యాక్చువల్లీ. నెంబర్ 1 ఏమంటాడంటే ఆయన, వెన్ బిలీవర్స్ ఆర్ ఎక్విప్డ్ ఫర్ మినిస్ట్రీ, ఓకే, పరిచర్య కోసము విశ్వాసులు ఎప్పుడైతే తయారు చేయబడతారో, మెచ్యూరిటీలో ఎదుగుతుంటారో, అప్పుడు మనము మల్టిప్లికేషన్ చూస్తామంట మనం. యాజ్ దే రెప్లికేట్ దేర్ డిసైపుల్షిప్ ఎక్స్పీరియన్సెస్ విత్ న్యూ కన్వర్ట్. వీళ్ళు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో చూడండి, అప్పుడు మన దగ్గరికి కొత్త కన్వర్ట్స్ వస్తారు కదా అబ్బాయి. కొత్తగా వచ్చే వాళ్ళని చూసుకుంటారు. వీళ్ళే ఆసరగా నిలబడతారు, వీళ్ళే వాళ్ళకి ఆధారం అయిపోతారు, వీళ్ళే వాళ్ళకి చక్కగా వాక్యమును బోధిస్తూ వాళ్ళని తయారు చేస్తూ ఉంటారు. లేకపోతే మీరు ఆలోచించండి, వీళ్ళందరినీ మనమే ఎల్లకాలము వీళ్ళ దగ్గుల కోసం తుమ్ముల కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనుకోండి, మనమే త్వరగా చచ్చిపోతాం వాళ్ళకన్నా. అర్థమవుతుందా? ఇక ఎదగమని అసలు వాళ్ళని మనం బలంగా తయారు చేస్తాం అనుకోండి, ఏమున్నా సరే చిన్న చిత్తకాలు ఉన్నా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు. మళ్ళీ 13 అయిపోయింది, 14, 15 మనం చూసుకున్నాం, 16 చూసుకుందాం అబ్బాయి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు, ఈ మాట గమనించండి, శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది అని అన్నాడు ఆయన. శరీరం అంటే ఏంటండి? సంఘం. అర్థమవుతా? సంఘంకు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం మనం అసలు యాక్చువల్లీ దాని ద్వారా. సో కనుక మెయిన్ రీజన్స్ ఫర్ ఎక్విపింగ్ అబ్బాయి గుర్తుపెట్టుకోండి. వాళ్ళను తయారు చేయటం గల 3 ముఖ్యమైన కారణాలు ఏంటంటే మినిస్ట్రీ. వాళ్ళకి మనం పరిచయం చేయాలి, మెచ్యూరిటీగా రావాలి వాళ్ళు, అంతే. ఆ తర్వాత మల్టిప్లికేషన్ మొదలవుతుంది. అది వాళ్ళే ఒకళ్ళ తర్వాత వెళ్ళి ఇంకొకళ్ళ తర్వాత వెళ్ళి ఇంకొకరికి వెళ్ళి వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్కి వెళ్తారు అబ్బాయి. ఒకసారి హోలిస్టిక్ వర్క్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, హోలిస్టిక్ అని అంటే కంప్లీట్గా అంత సంపూర్ణంగా వాళ్ళని ఎలా మనం తయారు చేయలేము. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ టు బిలీవ్ బట్ ఎ లైఫ్ టు లివ్. ఓకే, క్రైస్తవ్యం అని అంటే కేవలం నమ్మడం కాదు, జీవితం జీవించడం. టు లివ్ దిస్ లైఫ్ వెల్, ఈ జీవితం చక్కగా జీవించటకు ఏం చేయాలంటే అప్పుడు మనము వీ నీడ్ టు బీ 3 స్టెప్స్. మళ్ళీ రిపేర్ చేయబడాలి, రీసెట్ చేయాలి, మెండెడ్ చేయాలి మనం. అర్థమవుతా? మనలో
రిపేర్ కావాలి మన లోపల దేవుని వాక్యము చేత. దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకోవాలి మనం. మెండ్ అని అంటే ఇక బెండ్ చేయడం అన్నట్టు. చక్కగా ఓకే, ఏ పాత్ర కోసమైతే మనం చేయబడ్డామో ఆ పాత్రగా నడిపించబడడం. ఇన్ షార్ట్, వీ నీడ్ టు బీ equipped. టు బీ equipped ఈస్ టు బీ బ్రాట్ ఫ్రమ్ యూజ్లెస్ టు యూస్ఫుల్, ఫ్రమ్ బ్రోకన్నెస్ టు హోల్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే ఎందుకండి equip అని అంటే పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రలుగా చేయాలి. విరిగి నలిగిన మనస్సును దాన్ని ఏమని చేయాలా, మనం కట్టాలంట. అసలు యాక్చువల్లీ వాక్యం చేత ఎన్నో కష్టాలు, నష్టాలు, భారము, బరువులతో వస్తారు అబ్బాయి మన దగ్గరికి. వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ, వాళ్ళ జీవితాల కోసం మనం విజయాలు సాధిస్తూ, పనికొచ్చే పాత్రలుగా వాళ్ళని మనం తయారు చేయాలి. అందుకొరికి అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాస్తూ తన దగ్గర పనికిరాని ఓకే ఒక దొంగ అయి ఉన్న ఒనేసిమును గురించి రాస్తూ తను ఏమంటాడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఓకే, అది కరెక్టేనబ్బాయి, నేను కూడా ఒప్పుకుంటున్నాను నీ గురించి. నేను మీకు తెలియదు అపోస్తలుడైన పౌలు గారు, మీకు తెలియదు తను ఏం చేసినానంటే, ఓకే ఐ నో, వాడు అందుకొని నా దగ్గర వచ్చి పట్టాడు. నేనున్న ప్రజల్లో ఉన్నాడు వాడు కూడా. వాడు నిష్ప్రయోజకున్న వాడే. అయితే నా దగ్గర రక్షింపబడి తర్ఫీదువై మినిస్ట్రీ మెచ్యూరిటీ మల్టిప్లికేషన్ లెవెల్కి వెళ్ళిపోయింది అబ్బాయి వాడు. కాబట్టి ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యను. చూస్తున్నారా మీరు? ఆ జైల్లో ఉండి తలనొప్పి ఎందుకురా బాబు, అర్థమవుతాయి ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి అని చెప్పి కూర్చోలేడు ఆయన. జైలు అని అంటే ఓకే, క్రీస్తు సువార్త కోసం, క్రీస్తు కోసం వెళ్ళి ఉన్నాడు. మనం కూడా వస్తున్న ఇబ్బందులు, ఇరుకులు, వాటిలోనే మనము బౌండ్ అయిపోద్ది అబ్బాయి మనం. అర్థమవుతున్నా? మనకు ఉంటాయి డైలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి మనకు. మనం కూడా ప్రిజన్లో ఉన్నట్టే ఉంటాం కొన్ని వాటికి మనం. అర్థమవుతున్నా? కానీ అందులో ఉంటూ కూడా ఎక్కడున్నా సరే దైవజనుడు అక్కడే అనేకులను ప్రయోజకనంగా చేయాలి మనం. అసలు యాక్చువల్లీ ఆ పరిస్థితిలోనే ప్రయోజకులకు చేయాలి. నేను ఇది గెలిచిన తర్వాత, ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాత, ఇది సంపాదించిన తర్వాత, ఇది నాకు కుదురుకున్న తర్వాత, బాగుపడిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి పరిచర్య చేస్తానంటే అసలు మనమే నిష్ప్రయోజకులమైన దాసులం అని చెప్పాలి ఆ మాటకు వస్తే. అప్పుడు కాదు. అపోస్తలుడైన పౌలుకు పెయిన్ ఉంది. ఒకవైపు ఏమో కోర్టులో కేసు ఉంది ఆయనది. ఇంకోవైపు ఏమో శత్రువులు ఉన్నారు ఆయనకు. ఇంకోవైపు వస్తే సరిగా తిండి బట్ట సరిగా లేదు అక్కడ. అర్థమవుతున్నా? ఇంకోవైపుకి వస్తే ఆయనకు అసలు యాక్చువల్లీ ఆకలితో అలమటించిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ. వాటిలో గుండా వెళ్తూ కూడా ఆత్మలను సంపాదిస్తూ, వాళ్ళని శిష్యులుగా చేస్తూ, ప్రయోజకులంగా చేసి, ఎవరికి వాళ్ళని అప్పగించాలో, ఏ సంఘానికి మళ్ళీ తిరిగి అప్పగించాలో వాళ్ళకి తిరిగి అప్పగించిన పరిచర్య ఉన్న చూడండి, అది జరుగుతూనే ఉండాలబ్బాయి అసలు యాక్చువల్లీ ఎప్పుడు. రెండవది కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను అనే మాట చూస్తున్నాం. ఊరికినే అబ్బాయి బాప్టిజంలో నీళ్ళల్లో మునగంగానే పైకి తేలంగానే ఇక పాతదంతా పోయి తెల్లబట్టలు వేసుకోగానే ప్రార్థన చేయంగానే, అర్థమవుతున్నా, ఇక బయటికి రాగానే సాక్ష్యం చెప్పి స్వీట్లు పంచుకోగానే మన నూతన సృష్టి కాడు. నూతన సృష్టి ఎప్పుడు, పాతది ఎప్పుడు గతిస్తుందండి? నూతన సృష్టి ఎప్పుడు మార్చబడతాడనంటే ఇంటెన్షనల్గా వారిని మనం డిసైపుల్ చేస్తున్న కొలది, మినిస్ట్రీ చేస్తున్న కొలది, వారిని మెచ్యూరిటీ లెవెల్కు తీసుకొస్తున్న కొలది, అప్పుడు వాళ్ళు మల్టిప్లికేషన్ ద్వారా అదిగో నూతన సృష్టిగా జీవించే అవకాశం ఉంటుంది అబ్బాయి అసలు యాక్చువల్లీ. అందుకొనికి చాలామంది తెలుసా, బ్యాప్టిజం పొందిన తర్వాత కూడా సరి అయిన రీతిలో వాళ్ళు ఉండకపోవడం కారణం ఏం తెలుసా? ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ డిసైపుల్డ్. అందుకొరికి హోలిస్టిక్ వర్క్ చాలా అవసరం. సంపూర్ణులుగా చేయాలి వాళ్ళని మనం. మీరు చూడండి, ఇంకొక ఉదాహరణకి వెళ్తే అక్కడ మనము వీళ్ళు మన శిష్యుల దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు అక్కడ మనం గమనిస్తుంటాం అసలు యాక్చువల్లీ వాళ్ళు నెట్స్ అని అంటే వాళ్ళ అప్పటికే చేపలు బాగా రాత్రంతా కష్టపడి ఉంటారు అబ్బాయి, వాళ్ళు పని చేసి ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళ వలలు కడుక్కుంటున్నారు వాళ్ళు. అసలు యాక్చువల్లీ నెట్స్ కడుక్కుంటున్నారు వాళ్ళు, క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో కానీ నాసు, దాంట్లో కానీ పాకురు, లేకపోతే దాంట్లో కానీ చెత్త, సముద్రం నుంచి వచ్చిన ఆ పిచ్చి జంతువులు కానీ ఇంకేమైనా సరే అందులో ఉన్నట్టు అనుకోండి అబ్బాయి, నెక్స్ట్ ఫిషింగ్కి పనికిరాదుగా నెట్ అది. సో కనుక నెక్స్ట్ ఫిషింగ్కి పనికి రావాలంటే దీన్ని ఏం చేయాలి? వీళ్ళు క్లీన్ చేసేయాలా, రిపేర్ చేయాలా, దీన్ని రీసెట్ చేయాలా, దీన్ని మెండ్ చేసుకోవాలా, దీన్ని పక్కగా అన్ని ఏ హోల్ కూడా ఓకే బ్లాక్ లేకుండా చక్కగా క్లీన్ చేస్తుంటే కానీ అప్పుడు ఈ నెట్ ఇంకొక వేల కొలది చేపలు పట్టడానికే తయారవుతుంటుంది. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు యేసుప్రభు వాళ్ళు తయారు చేస్తున్న నెట్స్ దగ్గరికి వెళ్ళి తను ఏమంటాడు తెలుసా? అబ్బాయి నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. అబ్బాయి మీరు గమనించండి, ఇది ఒక మాట ఇక్కడ ఏంటనంటే, డిసైపుల్స్ ఎప్పుడు కూడా గురువుగారి దగ్గరికి వచ్చి, యేసుప్రభు దగ్గరికి వచ్చి సార్ నన్ను డిసైపుల్ చేస్తారా అని చెప్పి ఎవరు అడగలేరు అసలు యాక్చువల్లీ. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, తెలుసుకుంటున్నారు ప్రభుని.
పరిశుద్ధుడు అని చెప్పి అర్థమైంది వాళ్ళకు. నీవే దేవుని కుమారుడు అని అర్థమైంది. నిత్య జీవపు గల మాటలు ఆయన దగ్గర ఉన్న అర్థమైంది వాళ్ళకు. ఆయన అద్భుతం చేయడం జరిగింది. అసలు యాక్చువల్లీ పట్టజాలని ఏమంటారు చేపలను పట్టిరు వాళ్ళు. సూపరే ఇదంతా. కానీ వాళ్ళ లోపట ఇంకా డిసైపుల్‌షిప్ తయారు కాలేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను మీ దగ్గరకొచ్చినా గదా! ఇప్పటి నుంచి మీరు నన్ను వెంబడించాలి ఇప్పటి నుంచి. వెంబడించాలనంటే ఆయన పాఠమును, ఆయన ఆలోచనలు, ఆయన ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని తర్ఫీదు చేసేటప్పుడు వాళ్ళు వెంబడించాలి. నంబర్ 2 ఏమన్నాడు ఆయన? ఎందుకు వెంబడించాలనంటే నేను అనే మాట ఉన్నది చూడండి అబ్బాయి. అబ్బాయి జాగ్రత్తగా గమనించండి. ఆ మాట సర్కిల్ చేసుకుంటే ఆ మాట ఏం తెలుసా? ఇంటెన్షనల్ అని మాట అది. స్వతహాగా చొరవ తీసుకొని మిమ్మును మనుష్యులను పట్టు జాలరుగా చేతును అంటే దాని అర్థం ఏం తెలుసా? ఎక్విప్ చేస్తానంటున్నాడు వాళ్ళని అసలు యాక్చువల్లీ. నేను మిమ్మల్ని తయారు చేస్తానండి. డోంట్ వరీ దాని గురించి మీరు. ఓకే. వారితో చెప్పాను. చెప్పినప్పుడు ఏం చేసిండు తెలుసా వాళ్ళకు? వాళ్ళకు కూడా చాయిస్ ఇచ్చిండు. బలవంతం ఏం చేయలేదు. అబ్బాయి జాగ్రత్త మీరు గాని నన్ను వెంబడించలేదనుకోండి, ఇంకా మీ జీవితంలో ఒక్క చేప కూడా పట్టకుండా చేస్తా మిమ్మల్ని అన్నాడా? అనొచ్చా? అని చేయగలడా అలా? చేయగలడు తప్పకుండా అబ్బాయి. కానీ అనలేదట్లా. వాళ్ళకి చాయిస్ ఇచ్చిండు వాళ్ళకు. ఓకే. నా వెంబడి రండి అని అన్నాడు ఆయన. మీరు వచ్చినట్లయితే నేను తయారు చేస్తాను. నేను బాధ్యత. ఇది నా రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు కూడా అకౌంటబుల్‌గా ఉండాలా. మీరు చూస్తున్నారా అబ్బాయి దిస్ ఈస్ వాట్ ఎ డిసైపుల్ మేకర్ మస్ట్ డూ. అర్థమవుతుందా? డిసైపుల్ మేకర్ ఇదే మనం చేయాల్సిందబ్బాయి. ఇలాంటి పరిచర్యలో మనం నిమగ్నం కావాలి. కూర్చున్న దగ్గర రమ్మంటే రారు. వాళ్ళు కూర్చున్న దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ కూర్చున్న దగ్గర నుంచి లేపాలి వాళ్ళని. మనం కూర్చున్న దగ్గరికి తీసుకురావాలి వాళ్ళని. సో, కనుక ఫస్ట్ స్టెప్, ఇనిషియల్ స్టెప్ ఇంటెన్షనల్ ఏందనంటే అదిగో మన చేతిలో ఉంటుందబ్బాయి. ఎలా మనం తయారు చేయగలం వాళ్ళని? ఇదిగో 2 తిమోతి 3, 16, 17లో ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన టూల్స్ ఇచ్చిండు దేవుడు మనకు. జాబ్‌లో వెళ్ళగానే టూల్స్ ఉంటాయా మనకు? సిస్టమ్ ఉంటదా మనకు? అదిగో టూల్స్ ఏంది తెలుసా? ఇప్పుడు వాళ్ళని తయారు చేయనీకే, మనం తయారు గానీకే ప్రతి లేఖనము దేనికోసం ఇవ్వబడిందంట? ఉపదేశించుటకును, నంబర్ 2 ఖండించుటకును, 3 తప్పుదిద్దుటకును, 4 నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి దైవావేశంతో కలిగిన లేఖనములను మీరు వాడుకోండి. దిస్ ఈజ్ యువర్ టూల్ టు మేక్ డిసైపుల్‌షిప్. 5 ప్రేయర్స్ నేర్చుకుందాం అబ్బాయి. ఈ దైవావేశంతో కలిగిన లేఖనము ఎలా పనికొస్తుందనే విషయంలో. ఓకే. ఎలా మనం వాక్యానుసారంగా ప్రేయర్ చేయాలి. మనం చేసుకోవాలా? వాళ్ళకు కూడా నేర్పించాలి అబ్బాయి ఇది. చాలా ఇంపార్టెంట్ ఇది. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి అబ్బాయి. 119 కీర్తన 36 ప్రకారంగా మనం ప్రార్థన చేసుకోవాలి యాక్చువల్లీ. లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయము త్రిప్పు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇంకో మాటకొస్తే ఈ రోజుల్లో కరెక్ట్‌గా, క్లియర్‌గా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే సోషల్ మీడియా తట్టు కాక ప్రభువా నీ శాస్త్రముల తట్టు మా హృదయము త్రిప్పు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేపిస్తూ ఉండాలి వాళ్ళ చేత మనము. ఇంటెన్షనల్ డిసైపుల్‌షిప్‌లో. నంబర్ 2 ప్రభువా 119 కీర్తన 18వ వచనంలో నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే గమనించండి అబ్బాయి. నాకు దేవుని ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు నాకు కనబడకపోతే శిష్యులకు నేను ఏం నేర్పిస్తానండి నేను? ఎలా చూపిస్తా నేను వాళ్ళకసలు యాక్చువల్లీ? వాళ్ళు చూసే విధానం వాక్యం వేరుగుంటది. నేను చూసే విధానం వేరుగుంటది. ఎందుకనంటే శిష్యులతో యేసుప్రభు చెప్పిండు అబ్బాయి పరలోక రాజ్య సంబంధములను గూర్చి మర్మము మీకు ఇవ్వబడిందంట అర్థం చేసుకోనీకి. ఆ రహస్యం ఏంటో వాళ్ళకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందనంటే నేను మీకు చెప్పు సంగతులన్నీ వారికి తెలియబరచుడి అని అన్నాడు ఆయన. సో, కనుక ఫస్ట్ దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు ఎంత ఉన్నతమైనదో, లోతైనదో, వెడల్పున్నదో ఏంటో అది మనకు అర్థం కాకపోతే, నేను చూడకపోతే ఇతరులకు నేను చూపించలేను. అందుకొరకు గుడ్డివాడు అంటారు చూడండి. అలా తయారైపోతాం మనం అసలు యాక్చువల్లీ. అనేకులకు చూపును దయచేయాలంటే, అనేకులకు దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు మనం నేర్పించాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఉండాలి. నంబర్ 3 ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 17, 18 ప్రిజన్‌లో ఉండి రాస్తున్నాడు ఈ మాట. తను అడిగిన ప్రార్థన ఏం తెలుసా? మరియు రక్షణైన శిరస్త్రాణము ఓకే. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి మనం అని అంటాడు ఆయన. అర్థమవుతుందా? ఎక్కడ ఆయన ఆ జైల్లో, ప్రిజన్‌లో అంత బలంగా నిలబట్టగల కారణం ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొని డైలీ వార్‌లో ఉన్నాడు ఆయన అసలు యాక్చువల్లీ. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అబ్బాయి. ఎందుకు తెలుసా? నేను ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాను.
ఈ ఆత్మీయమైన సంగతులను గురించి ఆయన చూసే విధానం చూడండి అబ్బాయి, ఎంత అద్భుతంగా ఉందో ప్రతికూల పరిస్థితుల నుండి కూడా. 4వది, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3 మొదటి 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమన్నాడో తెలుసా? తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును. చూస్తున్నారా మీరు? దేవుని వాక్యము ఎంత వేరుపారై ఉంటదో ఒక వ్యక్తి జీవితంలో, అంతే అంతే వేగంగా అది వ్యాపిస్తూ ఉంటదబ్బా అసలు యాక్చువల్లీ. అందుకొనకే పాస్టర్స్‌గా, డిసైపుల్ మేకర్‌గా, ఇంటెన్షనల్ డిసైపుల్స్‌గా మనం మెయిన్ కూర్చోవాల్సింది వాళ్ళతోటి ఏం తెలుసా? దేవుని వాక్యంతోటి. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదబ్బాయి. ఆ విశ్వాసం అందరికి కలగాలనంటే దేవుని వాక్యం వారిలో వ్యాపించాలి. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ వి ఆర్ ప్రేయింగ్ అబ్బాయి, ఒకసారి ఆలోచించండి. ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తుంటాం మనము? ఎలాంటి ప్రార్థనలు మీరు చూడండి దైవ సేవకులు చేస్తున్నారు అసలు యాక్చువల్లీ. లాస్ట్‌లో ఓకే, అపోస్తలుల కార్యం 6:14 ఉంటుంది. సమస్య రాగానే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది వీళ్ళకి అసలు యాక్చువల్లీ. వాళ్ళకు అంటున్నారు, అబ్బాయి మీరు పప్పనం వేసుకొని అంటారు వీళ్ళు. అని వీళ్ళేమన్నారు తెలుసా? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఎందుకండి వీళ్ళు? ఎందుకు మేము అనే మాట అన్నా చూడండి. ఎందుకంటే మేము అనే మాటకు అర్థం ఏందనంటే 3.5 సంవత్సరాలు పక్కన కూర్చోబెట్టుకొని నేర్పించిండు వాళ్ళకి. 3.5 సంవత్సరాలు కూర్చోబెట్టి తర్ఫీదు చేసిండు వాళ్ళని. 3.5 సంవత్సరాలు కూర్చోబెట్టి మనుషులు పట్టే జాలరుగా చేసిండు ఆయన. మెచ్యూరిటీ లెవెల్‌కి తీసుకెళ్ళిండు. మినిస్ట్రీ ఎలా చేయాలో నేర్పించిండు ఆయన. మల్టిప్లికేషన్ ఎలా అవుతుందో నేర్పించిండు వాళ్ళకాయన. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? కాబట్టి బాబు ఈ పప్పన్నంలో మేము పడం మేము దాంట్లో. అందుకొరకేనబ్బాయి కొన్ని విషయాలు మనం మానేసేయాలి అసలు పరిచర్యలో. కొంతమందికి అప్పగించాలి, అబ్బాయి మీరెళ్ళి చేసిరండి ఈ విషయాన్ని అని చెప్పి. అన్నిట్లో మనం దూరినామనుకోండి అబ్బాయి, మనం చేయాల్సిన పని మనం చేయలేం. మనమే చేయాలది. ఓకే, ఇతరులు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. అన్నీ మనం చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనం చేయాల్సిన పని ఇతరులు చేయలేరు కాబట్టి మనము చేయాల్సిన పని నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమ. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పి కమిట్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకండి అంత కమిట్మెంట్ చేసుకున్నారు? బికాస్ గ్రేట్ కమిషన్ ప్రభు ఇచ్చిండు కాబట్టి వాళ్ళతో చెప్పిండు ఆయన, అబ్బాయి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఏమన్నాడు. మూడోది గుర్తుపెట్టుకొని ఆయన చెప్పిన మాట, అది నెగ్లెక్ట్ చేస్తాం, అది పెద్ద జ్ఞాపకం ఉండదు మనకు. నేను మీకు చెప్పిన సంగతులన్నీ వారికి తెలియపరచుడి అని అన్నాడు. దానికి కమిట్మెంట్ చేసుకున్నారు వీళ్ళు శిష్యులు అబ్బాయి. సో దిస్ ఇస్ వాట్ డిసైపుల్షిప్ అబ్బాయి. ఈరోజు మనం నేర్చుకుంది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. యేసు ప్రభు ఏ విధంగా ఇంటెన్షనల్‌గా చేసిండు, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఇంటెన్షనల్ చేసిండు. ఓకే, ఆ తర్వాత బెన్నీహో గారు చెప్పినట్టుగా అబ్బాయి స్టార్టింగ్‌లో ఆయన చెప్పిండు క్లియర్‌గా అబ్బాయి, ఒక డాక్టర్ ఒక శరీరంను గురించి అంతగా 10 సంవత్సరాలు తర్ఫీదైతే, నేను 10 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోమని కాదు. ప్రతిరోజు మనము కూడా వాక్యం చేత మనం తడుపుతూ, తర్ఫీదవుతూ, తయారవుతూ, ఇతరులను కూడా తయారు చేస్తుంటేనే గానీ అప్పుడు డిసైపుల్షిప్ మనకు స్ట్రాంగ్‌గా ఉంటుందబ్బాయి. సో కనుక అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఈ 11వ సిరీస్ ద్వారా కూడా మన డిసైపుల్షిప్ ఈ బెండింగ్ ప్రాసెస్‌ని, రిపేర్, రీసెట్ ప్రాసెస్‌ని అద్భుతంగా నడిపించునుగాక. ఆమేన్. ఆల్రెడీ అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఇది పార్ట్ 12 మనకు. ఎక్విప్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ గురించి మనం 26th రోజు ఇంకొక భాగాన్ని మనం చూడబోతున్నాం అబ్బాయి.